రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ, నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు ఏ అపాయము కీడులు రాకుండా క్షేమంగా నీ కృపా భద్రతలో కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గొప్ప దేవా, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అవును తండ్రి, దేవా, లోకాన్ని మీరు ఎంతో ప్రేమించారు కనుక మీ అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఉన్న గొప్ప దేవుడవు తండ్రి. దేవా, ప్రతి ఒక్క మానవుని పాపం కొరకు తండ్రి నీ ప్రియ కుమారుని సిలువకు అప్పగించి తండ్రి మనుషులకు రక్షణ అందించిన గొప్ప దేవా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మహోన్నతుడా, నీవు రాకపోయి ఉన్నట్లయితే మా స్థితి ఎలా ఉండేదో తండ్రి. నిత్య నరకానికి వెళ్ళేవారము, కానీ నీ కృప కనికరము చేత ప్రభా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మహోన్నతుడా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు తోడై మీ క్షేమాన్ని అందించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గర్భఫలం లేక ఉన్న ప్రతి ఒక్క దంపతులను దర్శించండి. చక్కటి బహుమానాలు మీ నామంలో దయచేయండి తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఇలాంటి పాపానికి తావునీయక తండ్రి మీ కృపలో వారు వర్ధిల్లుటకు మీరు సహాయం చేయండి. తల్లిదండ్రులకు ప్రభు మంచి పేరు తీసుకొచ్చే మంచి మనసును వారికి దయచేయమని తోడై నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఈరోజు యేసయ్య, ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరినీ దీవించండి తండ్రి. నూతన సంవత్సరంలోకి వారు అడుగుపెట్టుచుండగా నూతన ఆలోచనల చేత నూతన క్రియలు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, భారతదేశము, తెలుగు రాష్ట్రాలు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొని భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి తండ్రి. పడుకొని చుండగా తోడై ఉండండి. రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని, ప్రశాంతమైన నిద్రను దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో మమ్మల్ని అందరినీ నీ కృప కలిగిన, ప్రేమ కలిగిన, దయగలిగిన హస్తములకు సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.